Okay, hi girls. Hi boys. Hi. Hello. Welcome to Jil Jiga. గంగ గోల గోల సేయంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న పోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గురుకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా సో మరి మొత్తానికి ఈ రోజు మన జిల్ జిగా వచ్చేసింది సెయింట్ జేవియర్స్ పీజీ కాలేజ్ కి. సో మరి రేణు చూసాము మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు ఫుల్ టు ఎనర్జెటిక్ గా మన గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. దానికంటే బాయ్స్ కన్నా మా గర్ల్స్ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఎంత బ్యూటిఫుల్ గా. మిస్టర్ నితిన్, చిన్న కరెక్షన్ ఏంటంటే మీ గర్ల్స్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నా ఆ కలర్స్ కి 7 కలర్స్ యాడ్ చేసేది మా బాయ్స్. అది అనేసావు నాకు తెలుసు అంటావు నువ్వు. ఎందుకు అట్లా మొహం పెట్టావు? మరి ఏం చేస్తావు బాబు? నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది, నీ సొమ్మే పోతుంది. ఏంటి నవ్వేది? కొందరు నవ్వినా మొహం పెట్టుకున్నట్టుంటది మన నితిన్ లాగా. అయితే కొంతమంది నవ్వితే నిజంగా దిబ్బరొట్టెలాగా ఉంటది. సో రేణు, ఇవాళ మనం కొట్టుకోవడం మానేస్తే వీళ్ళందరినీ నవ్వించడానికి మనం వచ్చేసాం నవ్వుల నవంబర్ లోకి. ఓకే, మంచిగా అనౌన్స్ చేసావు, బట్ నవ్వుల నవంబర్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? సో నాకు తెలియదు అనుకుంటున్నావు కదా. నాకు తెలుసు నవ్వుల నవంబర్ అని ఆపేశానంటే వీడికి ఏం తెలియదు, వీడు ఏదో అలా అంటున్నా అనుకుంటున్నారు. సో నవ్వుల నవంబర్ ఎందుకు వచ్చిందంటే మన ఈటీవీ ప్లేయర్స్ ఈ నవంబర్ లో స్టార్ట్ అయింది కాబట్టి. సో ఈ నవంబర్ స్పెషల్ గా మనం వీళ్ళందరినీ నవ్వించడానికి, వీళ్ళకి సరదాగా నవ్వించడానికి మనం వచ్చేసాం. సో మరి ఈ రోజు మరి ఆ యాక్చువల్లీ నీకు బుర్ర లేదనుకున్నాను కానీ బట్ ఓకే పనికొస్తుందా? కొద్దిగా పోందా? కనిపించిందా? సో అందుకే నేను క్లియర్ గా కనిపించాలని ఇక్కడ మీకు గీతలు పెట్టాను. సో ఎనీవేస్ మరి ఈ నవ్వుల నవంబర్ లో మనకి సరదాగా వీళ్ళందరినీ నవ్వించడానికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం నవ్వుల్. ఓకే, మరి మొత్తానికి నవ్వుల నవంబర్ లో మన సెగ్మెంట్ నవ్వుల్లో మరి 4 స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు. వాళ్ళు ఎలాగా ఏంటి ఎలా నవ్వించబోతున్నారు అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఫస్ట్ గా లెట్ మీ ఇన్వైట్ 4 స్టూడెంట్స్. ఓకే, ఎనీవేస్ మరి గర్ల్స్ ఇద్దరు వచ్చేసారు, బాయ్స్ ఇద్దరు వచ్చేసారు. సో మరి వీళ్ళు ఎలా నవ్వించబోతున్నారు, సో మన ఫుల్ గా ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు ఇప్పుడు చూసేద్దాం. అండ్ ఫస్ట్ గా రేణు, మన గేమ్ లో కానీ మన టాస్క్ లో కానీ ఎప్పుడైనా మన జిల్ జిగాలో గర్ల్స్ తో స్టార్ట్ చేస్తే ఎపిసోడ్ అంతా బ్యూటిఫుల్ గా అలా సపోర్ట్ చేస్తారు. అది తర్వాత విషయం. ఓకే, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? ఎప్పుడు బాయ్స్ ని సపోర్ట్ చేసుకుంటూ ఉంటావు నువ్వు. ఎంత బాగుంటారు, ఎంత సెన్సిటివ్ గా, ఎంత స్వీట్ గా మాట్లాడతారు. ఓకే రైట్, మరి ఫస్ట్ గా ఎవరు వస్తున్నారు, ఎవరు నవ్వించడానికి వస్తున్నారు? విల్ సీ. అండ్ వాట్స్ యువర్ నేమ్? శిరీష. ఓకే, శిరీష అనగానే నా గుండెల్లో అలా శిరీష, మరి ఫస్ట్ గా ఈ రోజు నువ్వు నవ్వించడానికి వాళ్ళని జోక్స్ కానీ నువ్వు చేసే సంథింగ్ లైక్ నీకు వచ్చిన టాస్క్ కి ఎలా నవ్వుతారో చూద్దాం. సో మరి ఫస్ట్ గా నీకు వచ్చిన టాస్క్ ఏంటో చెప్పనా? ఇచ్చేనా? ఎందుకు ఇలా ఇట్లా తీసుకుంటుంది పాపం? సో టెన్షన్ పడకు, టాస్క్ చాలా సింపుల్ గా ఉంటుంది. సో నీకు పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ తెలుసా? సో ఎలా చేస్తాడు కదా డాన్స్, నాలాగే చేస్తా ఉంటాడు ఇలా. ఆ సాంగ్ కి, మైకేల్ జాక్సన్ సాంగ్ కి నువ్వు నీకు డిఫరెంట్ స్టైల్లో భరతనాట్యం లాగా అండ్ కామెడీగా సరదాగా చేయాలి. ఆ పాటలా కాకుండా డిఫరెంట్ గా, అంటే మధ్యలో నువ్వు ఈ స్టెప్స్ కూడా వేయచ్చు, మా స్టెప్స్ అన్నమాట, ఫోక్ సాంగ్స్. సో అలాంటివి కూడా చేయొచ్చు. నువ్వు ఎలాగైతే ఏంటి, మమ్మల్ని అందరినీ నవ్వించాలి నువ్వు. ఓకేనా? శిరీష. Kani annanna anukoda velige
రైట్, మరి చూసావా మా గర్ల్స్ నుంచి శిరీష మైకేల్ జాక్సన్ స్టెప్స్ కి మధ్యలో తకదిమితోం అనేసింది. మా బాయ్స్ బీట్ అవుట్ చేయలేరు అనుకున్నాను, బట్ ఓకే ట్రై చేస్తున్నారు. బీట్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా. ఓకే వస్తున్నారా? సాయి కిరణ్, నేను నీకు టాస్క్ చెప్తాను, ఒక డైలాగ్ వినిపిస్తాను, అది వేరే హీరో మేనరిజం లో చేయాలి. ఓకే రెడీ? సో ఆడియన్స్ రెడీ? You are ready? Yeah, I'm ready. Yes, what about you? Yes. Yeah, all are ready. So dialogue. Start with Sai Kiran. Dialogue please. చావు అంటే భయపడటానికి అల్లా టప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నేను చంద్రబాబు మాట్లాడుతున్నాను. భయపడితే భయపడ్డానికి గల్లీలో తిరిగే గూండా గాని రౌడీ గాని అనుకున్నావా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, నా చావుని తీసుకెళ్లాలంటే నాతో వచ్చే 10 మందిని కావాలి. ఓకే రేణు, ఇప్పుడు మనవాడు చెప్పాడు కదా, ఈ డైలాగ్ ని నేను కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ డైలాగ్ వినగానే నాలోని ఎమోషన్స్ అలా బయటకు వచ్చేస్తున్నాయి. గుండెల్ని గుప్పట్లో పెట్టుకుని రెడీగా ఉండండి. నితిన్ ఇప్పుడు డైలాగ్ చెప్తున్నాడు. ఓకే నితిన్ చెప్పు. ఓకే రైట్, మరి ఆ డైలాగ్ నేను చెప్పేస్తున్నాను, అందరు చెవులు మూసుకోండి. పాపం రేణు చెప్పింది కదా, చావంటే భయపడటానికి అల్లా టప్ప గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకుని అనుకుంటున్నారా? రాథోర్, విక్రమ్ రాథోర్. భయం నాకు కాదురా చావుకి. నన్ను చంపాలంటే నాతో చచ్చే 10 మంది దానికి తోడు కావాలి. ప్రాణంగా పెంచుకుంటారు నా బిడ్డ మీదొట్టు, పౌరుషంగా పెంచుకుంటారు నా మీసం మీదొట్టు. మీలో ఏ ఒక్కడు బతుకున్నా ఒక్క నిమిషం ముందు నేను చనిపోయినా నా మీసం తీర్చి పూర్తమంటానరా నా కొడకల్లారు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇప్పుడు ఓకేనా? అందరూ బాగున్నారా? ఓకే బాయ్స్ ఓకేనా? చూసావా ప్రాబ్లం. సో ఎనీవేస్, మరి మొత్తానికి బాయ్స్ నుంచి ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మా గర్ల్స్ నుంచి నవ్వించడానికి ఎవరు వస్తున్నారు తెలిసి. సుష్మిత. సో నితిన్ ఎప్పుడు స్కూల్లో కాలేజ్ లో ఆ పేరుతో ఏ కనెక్షన్స్? అంటే ఎన్ని కనెక్షన్స్, అన్ని ఫీజులు ఎగిరిపోయాయి. ఇచ్చి కనెక్షన్స్ అన్ని ఇచ్చి పవర్ ఎక్కువైపోయి. సో ఎనీవేస్, మరి సుష్మితకి టాస్క్ ఇప్పుడు ఏమి ఇచ్చేద్దాం? సుష్మితని చూస్తుంటే మంచి ఫన్ జనరేట్ చేసేటట్లుంది. ఫన్ జనరేట్ చేస్తుందో టాస్క్ ఇవ్వు. గర్ల్స్ అంటేనే జనరేట్ చేస్తారు, మీరు జనరేటర్ బిగించుకుంటారు. ఓకే, మరి ఇప్పుడు సుష్మితకి నేను ఇవ్వబోయే టాస్క్ ఒక మంచి జోక్ చెప్పాలి. సో సుష్మిత, ఆర్ యు రెడీ? ओके कम ऑन गो अहेड स्टार्ट। एक मम्मी रहते, बेटा रहता, पापा रहते। मम्मी एक दिन बर्तन धोती रहती तो बेटा पूछता मम्मी आप डेली बर्तन क्यों धोते हो? तो मम्मी बोलती है कि बर्तन काला है, काले होने से बर्तन सफेद हो जाता। तो बेटा क्या बोलता तो पापा इतने काले तो पापा को भी मांज लो ना, वो भी सफेद हो जाएंगे। సూపర్ చెప్పింది సుష్మిత। మరి నెక్స్ట్ అందరూ హిందీలో మాట్లాడితే మీరు అనవసరంగా మైండ్ బ్లాక్ అయి బ్లాంక్ అయిపోద్ది। సో ఎనీవేస్ మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరు నవ్వించడానికి వస్తున్నారో పిలిచి మన నవ్వుల్లో కమాన్। ఓకే రేణు, మరి మీ బాయ్స్ నుంచి నవ్వించడానికి మన రెడ్ షర్ట్ తో వాట్స్ యువర్ నేమ్? ప్రభాకర్। ప్రభాకర్ చూస్తుంటే రెడ్ షర్ట్ తో మరి ఎర్ర జెండే ఆ సాంగ్ కి మన ప్రభాకర్ డిఫరెంట్ స్టైల్ లో పర్ఫార్మెన్స్ అంటే డిఫరెంట్ అంటే చిరంజీవి లాగా ఎలా చేస్తున్నాడు, ఎలా కట్టిస్తున్నాడో మనం నాకు చెప్పాలి। సో అంటే మనోడు ఇప్పుడు ఆ సాంగ్ కి ఎరజెండే నీలే అనే సాంగ్ కి మనోడు చిరంజీవి డాన్స్ చేస్తాడన్నమాట। ఎలా అంటే అబ్బని తీయని। ఓకే రైట్, మరి ప్రభాకర్ కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఆ సాంగ్ అంటే ఎరజెండే ఎనియల్ అని చెప్పుకున్నాం, ఆ సాంగ్ కి చిరంజీవి లాగా డాన్స్ చేయాలి। సో ప్రభాకర్ ఆర్ యు రెడీ? సో స్టార్ట్ మ్యూజిక్। మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో
ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రని జెండె నీయలో పేదల పాలి నీయలో మరి పిన్నిధి జెండె నీయలో డాన్స్ అంటే అది డిఫరెంట్ స్టైల్ అంటే అది నేర్చుకుంటా ఖచ్చితంగా నేర్చుకున్నా అందుకనే వీణ స్టెప్ నేర్చుకున్నా వీణా స్టెప్ ఒకసారి తీగలు కూడా చంపేశాను చూడలేదు మళ్ళీ చేయవా వీణా స్టెప్ అనవసరం వద్దు ఎందుకంటే ఫ్యాన్స్ అట్ అవుతారు చిరంజీవి ఫ్యాన్స్ అట్ అయ్యారంటే నన్ను కట్టా కొట్టేస్తారు సూపర్ ప్రభాకర్ చాలా బాగా చేశా ఒక్కసారి అతని గడిగా క్లాప్స్ కొట్టాలి రైట్ వేణు టోటల్ గా ఇప్పుడు మనం ఫినిష్ చేసుకున్నాం నవ్వుల్ సో మరి నవ్వుల్లో మరి గర్ల్స్ బాయ్స్ ఇద్దరు చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించారు అండ్ మిమ్మల్ని కూడా బాగా నవ్వించారని అనుకుంటున్నాం కదా సో మరి రేణు వీళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పేద్దాం ఎందుకంటే బాగా కష్టపడ్డారు థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ థ్యాంక్ యూ బాయ్స్ ఓకే మరి మొత్తానికి మనం గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం సో గేమ్స్ అంటే ఎలా ఉండబోతున్నాయంటే బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఫుల్ కాంపిటీషన్ గా రన్ అవబోతున్నాయి సో ఇప్పుడు దాకా సరదాగా నవ్వుకున్నారు కదా ఇప్పుడు మెయిన్ గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగు సో మరి పరుగు కావాలి బాయ్స్ నుంచి 4 మెంబర్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 మెంబర్స్ సో మరి ముందుగా పరుగు గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ నితిన్ మీ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు సో 4 బాయ్స్ వచ్చేసేయండి ఓకే మరి మొత్తానికి మనం వచ్చేసాం పరుగు సో బాయ్స్ 4 మెంబర్స్ గర్ల్స్ 4 మెంబర్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి సో మరి ఈ ప్రాపర్టీస్ చూడగానే బాయ్స్ అండ్ గర్ల్స్ కి చైల్డ్హుడ్ మెమరీస్ రీకలెక్ట్ అయినట్టుగా అనిపించట్లేదా అనిపించట్లేదా అసలుకి ఇలాంటి గోన్ సంచులు చూడగానే ఎప్పుడో చిన్నప్పుడు గోన్ సంచులు వేసుకొని అలా పరిగెట్టడం వీళ్ళు గుర్తొచ్చుంటాయి సో ఫాస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి అనేది నేను చెప్పేస్తాను సో ఇక్కడ చూసారు కదా 4 గోన్ సంచులు ఉన్నాయి 4 ఉన్నాయి సో ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 బాయ్స్ వస్తే ఇక్కడ ఉన్న గోన్ సంచులు 4 వేసుకుంటారు నలుగురు సో 4 గోన్ సంచులు వేసుకొని జంప్ చేసుకుంటూ అక్కడున్న బౌల్ వరకు వెళ్తారు ఆ బౌల్ లో 4 బాల్స్ ఉంటాయి ఆ 4 బాల్స్ ఈచ్ పర్సన్ ఒక్కొక్కటి పిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ కి వచ్చి ఇక్కడున్న ఎల్లో కలర్ బౌల్ లో వేయాలి 4 వెళ్ళాలి 4 రావాలి సో లాస్ట్ పర్సన్ వచ్చి బాల్ దీంట్లో వేసే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది సో మరి ఈ గేమ్ టైమర్ మీద ఆధారపడి ఉంటుంది సో బాయ్స్ అండ్ గర్ల్స్ కి గేమ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలి అనేది చూపిస్తా సో చూపిస్తారు ఇప్పుడు ఎలా చేయాలి అని సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి దాన్ని ఫాలో అయిపోండి ఓకే రైట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ నితిన్ రెడీ యా 3 2 1 గెట్ సెట్ గో ఆ స్పీడ్ ఏంటి ఆ పరిగేంటి నీ వెళ్ళడం ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ నాకు స్పీడ్ ఉన్నాడు అనే టైటిల్ నువ్వు ఇవ్వాలి నాకు ఏంటి స్పీడ్ ఉన్నాడు టైటిల్ ఎవరికి ఇవ్వాలి తెలుసా మా బాయ్స్ కి ఇవ్వాలి బాయ్స్ రెడీ ఇలాంటి జోక్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో పెట్టుకుందాం సరే అది జోకా రియాలిటీయో నీకు ఇప్పుడు తెలుస్తుంది పరుగోలో మా బాయ్స్ రెడీగా ఉన్నారు సో బాయ్స్ రెడీయా లెట్స్ గో ఓకే రైట్ మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు సో తక్కువ టైంలో అంటే టైమర్ ఉంటుంది చాలా తక్కువ టైంలో చేసుకొని రావాలి మీకు కాంపిటీషన్ గర్ల్స్ ఉన్నారు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 3 to 1 3 2 1 గో నితిన్ గర్ల్స్ రెడీగా ఉన్నారు గర్ల్స్ ఆర్ యు రెడీ yes సో 3 2 1 గో ఓకే మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం పరుగు సో స్కోరింగ్ కి వెళ్లే ముందు పరుగో గేమ్ ఎలా అనిపించింది ఓవరాల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం సో మరి ఫస్ట్ బాయ్స్ సో బాయ్స్ ఈ గేమ్ ఆడారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం ఈ గేమ్ ఎలా అనిపించింది ఇట్ వాస్ నైస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ వాస్ ఫీలింగ్ లైక్ కిడ్
గేమ్ ఎలా అనిపించింది అలా ఉరుకుతున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగా అనిపించింది. చిన్న ఉన్నప్పుడు టీవీ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. ఆంజనేయులు ఎలా అనిపించింది గేమ్? ఇప్పుడు చిన్నప్పుడు ఆడినాం, ఓకే, ఇప్పుడు ఆడుతున్నాం. గేమ్ ఎలా అనిపించింది? బాగుంది, ఎంజాయ్ చేసాం బాగా. సో రైట్, అండ్ మరి గర్ల్స్ స్టార్ట్ చేద్దాం. ఓవరాల్ గా వాళ్ళ ఫీడ్బ్యాక్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ గా వాట్స్ యువర్ నేమ్? పరిమళ. సో రైట్, మరి ఫస్ట్ గా పరుగు గేమ్ ఆడావు, అక్కడ దాకా వెళ్ళావు, బౌల్ లో బాల్స్ తీసుకొని వచ్చావు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నాకు చాలా బాగా అనిపించింది గేమ్ ఆడుతున్నప్పుడు. ఎప్పుడో స్కూల్లో రన్ చేసాము, మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తున్నాము, అది కూడా మీ ఈటీవీ ప్లస్ వల్ల. ఇంకా చెప్పు. ఇంకా చాలా బాగా అనిపించింది. సో నైస్, థ్యాంక్ యూ ఈటీవీ ప్లస్. ఓకే రైట్, అండ్ నెక్స్ట్ యూ, వాట్స్ యువర్ నేమ్? స్వప్నప్రియ. స్వప్నప్రియ, బాగుంది నీ పేరు. ఓకే స్వప్నప్రియ, ఓవరాల్ గా నీకు మన పరుగు గేమ్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. అందులో నేను ఫస్ట్ వినవడం ఇంకా బాగా నచ్చింది. సెవెంత్, నీకు ఓవరాల్ గా మన పరుగు ఎలా అనిపించింది? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేస్తాను. సౌమ్య, మరి గేమ్ ఎలా అనిపించింది పరుగు? గేమ్ టఫ్ గా అయినా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ చైల్డ్హుడ్ మెమరీస్ ని గుర్తు చేసినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. ఓకే రైట్, మరి మొత్తానికి ఫైనల్ స్కోరింగ్ వెళ్ళిపోదాం. సో పరుగులో మరి మా గర్ల్స్ వేశారు 40 seconds లో, మా బాయ్స్ 30 seconds చేశారు. సో ఫైనల్ గా ఈరోజు పరుగు విన్నర్స్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఎస్, మరి చూసారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ రోజు మన జిల్ జిగాలో ఫుల్ టు ఎనర్జెటిక్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. अल्लाह 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 नाम तेरे नाम, मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम, ये तो अल्लाह 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 नाम तेरे नाम, ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम. जिया जिया उयालू के अरेबिया, जैया जैया चिंदाड़े दमा मिया. हाय अल्लाह हंगामा ये तो होश उड़ाया, अल्लाह 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 नाम तेरे नाम, मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम. ఓకే రైట్, మొత్తానికి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఆ గేమ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. ఓకే రైట్, మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ఇద్దరు కావాలి, గర్ల్స్ నుంచి ఇద్దరు కావాలి. సో మరి ఫస్ట్ గా బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి గర్ల్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు? విల్ సీ. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. సో గర్ల్స్ వచ్చేసారు అండ్ మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ బాయ్స్. సో మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి గర్ల్స్ నుంచి ఇద్దరు, బాయ్స్ నుంచి ఇద్దరు వచ్చారు కాబట్టి వి నీడ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. అండ్ ప్రాపర్టీస్, సో ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, కలర్ఫుల్ ప్రాపర్టీస్. బెలూన్స్ ఉన్నాయి, మధ్యలో రింగ్ ఉంది, ఒక స్టిక్ ఉంది అండ్ జోకర్ మాస్క్ ఉంది. సో ఈ గేమ్ ఎలా ఆడాలి అనేది నేను చెప్పేస్తాను. సో ఫస్ట్ గా రేణు టీం నుంచి ఇద్దరు బాయ్స్ ముందుగా వస్తే, సో ఫస్ట్ ఒక బాయ్ కి హెడ్ మాస్క్ వేస్తాం, ఆ జోకర్ మాస్క్. ఆ జోకర్ మాస్క్ వేసుకొని ఆ రింగ్ లో ఇలా మోకాల మీద కూర్చొని ఉండాలి. కూర్చొని ఉండి ఆ స్టిక్ తీసుకొని, బేసిక్ గా ఆ జోకర్ మాస్క్ పెట్టుకుంటే బ్లైండ్ గా కనిపించదు కాబట్టి, సో ఆ స్టిక్ తీసుకొని ఇక్కడ ఉన్న సరౌండింగ్ సర్కిల్ లో ఉన్న బెలూన్స్ ని బ్లాస్ట్ చేయాలి. సో ఇద్దరు ఉంటారు, ఇద్దరికి 90 seconds డివైడ్ చేస్తారు. సో ఓవరాల్ గా వీళ్ళు 180 seconds లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారు అనేది కౌంట్ తీసుకుంటాం. అది బాయ్స్ కి 180 seconds అండ్ గర్ల్స్ కి 180 seconds. సో మరి అర్థమైంది కదా గర్ల్స్ అండ్ బాయ్స్? ఓకే, మరి ఇందాక పరుగో గేమ్ బాయ్స్ ఫస్ట్ ఆడారు కాబట్టి ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో, కమ్ ఆన్.
రైట్, మరి బెలూన్ బ్లాస్ట్ కి వచ్చేసాం. సో మరి ఫస్ట్ గా గర్ల్స్ రెడీగా ఉన్నారు ఈ గేమ్ ఆడటానికి. ఒక గర్ల్ ఇక్కడికి వచ్చేసింది అండ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చింది, బాగా ఆడింది, తన సాయి శక్తిలో ప్రయత్నించింది అండ్ ఇప్పుడు ఇంకొక గర్ల్ వెయిట్ చేస్తుంది. సో Are you ready? Yeah. Come on, start. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి పుణ్యవతి రెడీగా ఉంది. సో 3, 2, 1 గో. ఓకే, మరి మొత్తానికి మా గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు బెలూన్ బ్లాస్ట్. సో ఇంతకీ ఏంటి నువ్వు స్టిక్ పట్టుకొని ఎవరిని కొడదామని అలా ఉన్నావు? నేను కొట్టడానికి కాదు. అండ్ మా బాయ్స్ ఇందాక స్పీడ్ ఉన్న వాళ్ళు అనిపించుకున్నారు, ఇప్పుడు దూకుడు మీద వచ్చేస్తున్నారు. సో బాయ్స్ రెడీ? సో బెలూన్ బ్లాస్ట్ ప్లే చేయడానికి మా బాయ్స్ మళ్ళీ రెడీగా ఉన్నారు. సో మళ్ళీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. Every time you try, I want to say goodbye, goodbye, bye, bye, bye. Even if you cry, then I just tell you why. Live on, born on, born on, born on, born on, born on, born on. Every time you try, I want to say goodbye, goodbye, bye, bye. ఓకే రైట్, మరి బాయ్స్ నుంచి ఒక బాయ్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాడు. మన బెలూన్ బ్లాస్ట్ 80 సెకండ్స్ లో మరి ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేసాడో తర్వాత చెప్తాం. సో నెక్స్ట్ మరి 80 సెకండ్స్ కి రెడీగా ఉన్నావు? అంతేనా? ఓకే, కమ్ ఆన్ స్టార్ట్. ఓకే రైట్, మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి ఇంకొక బాయ్ రెడీగా ఉన్నారు. సో మరి విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. Every time you try, I want to say goodbye, goodbye, bye, bye, bye. Even if you cry, then I just tell you why. Live on, born on, born on, born on, born on, born on, born on. Every time you try, I want to say goodbye, goodbye, bye, bye, bye. Even if you cry, then I just tell you why. Live on, born on, born on, born on, born on, born on, born on. సో ఎనీవేస్ మరి ఫైనల్ గా వీళ్ళ స్కోర్స్ ఏంటో చూసేద్దాం. సో మరి ఫస్ట్ గా మరి మా గర్ల్స్ బెలూన్ బ్లాస్ట్ లో చేశారు 180 సెకండ్స్ కి 5 బెలూన్స్. మా బాయ్స్ చేశారు 7 బెలూన్స్. మన బెలూన్ బ్లాస్ట్ లో బాయ్స్ ఆర్ ద విన్నర్స్. కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ట్రై గర్ల్స్, థ్యాంక్ యూ. ఓకే, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం బెలూన్ బ్లాస్ట్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు సూపర్ గా పెర్ఫార్మ్ చేశారు. సో మరి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి దానికంటే ముందు జేల్ జేల్ జిగాలో షో. ఆగండి, మీరు బ్రేక్ తీసుకునే ముందు నేను జోక్ చెప్తా.
ఒక జోక్ చెప్పనా? చెప్పు, నాకు జోక్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నేను డోర్ తీసుకొని వస్తున్నాను. ఎవరెక్కడా? మ్యారీ. మ్యారీ మీ. నిజంగానా? నన్ను ఎంతలా చూస్తున్నా? నేను మొబైల్ అయితే నువ్వు సిమ్ కార్డ్ లాంటి దానివి. వావ్, నిన్ను లవ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీకో విషయం తెలుసా? ఏంటది? నా మొబైల్ డ్యూయల్ సిమ్. జస్ట్ జోకింగ్ యార్. ఈ మధ్య జోకులు బాగా వేస్తున్నావు. మరి ఈ నెల ఏంటనుకున్నావు? ఈటీవీ ప్లస్ నవ్వుల నవంబర్ కదా. ఎలా ఉంది జోక్? సూపర్ కదా. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే రింగా రింగా. ఓకే రైట్, మరి మొత్తానికి ఇప్పుడు రింగా రింగా గేమ్ కావాలి. బాయ్స్ నుంచి 5 మెంబర్స్ అండ్ గర్ల్స్ నుంచి 5 మెంబర్స్. సో మరి ముందుగా గర్ల్స్ నుంచి 5 మెంబర్స్ ఎవరు వస్తున్నారో వెళ్సి లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్. Let me invite my boys నుంచి 5 members. Come on boys. బాయ్స్ నుంచి 5 మెంబర్స్, గర్ల్స్ నుంచి 5 మెంబర్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు వి నీడ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, మరి మొత్తానికి రింగా రింగా గేమ్ ఆడటానికి మనకు వచ్చేసింది ప్రాపర్టీస్. సో సింగిల్ ప్రాపర్టీ సింగిల్ రింగ్ అనమాట. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి గర్ల్స్ వస్తారు. సో గర్ల్స్ అర్థమైంది కదా, 5 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ గా రింగ్ ఒక హ్యాండ్ నుండి స్టార్ట్ అవుతుంది, కార్నర్ వరకు రావాలి. హ్యాండ్స్ స్ట్రెచ్ చేసుకునే ఉండాలి, ఎవరు ఫోల్డ్ చేయకూడదు. సో ఒకళ్ళ నుంచి ఒకరికి పాస్ ఆన్ అవుతూ అక్కడికి రావాలి. టైమర్ ఉంటుంది దీంట్లో. సో మరి తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా అండ్ తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అంటే బాయ్స్ అని అనుకుంటున్నారు, కానీ చూద్దాం. సో విల్ స్టార్ట్ గేమ్ విత్ గర్ల్స్. ఆర్ యు రెడీ గర్ల్స్? కమ్ ఆన్. ఓకే రైట్, మరి రింగా రింగా గేమ్ ఆడటానికి మా గర్ల్స్ 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో టైమర్ కూడా రెడీగా ఉంది. విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. వచ్చినాడు పిల్లగాడు, ఏ టెంగు టెంగు మెల్లు పట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. చాలా ఎనర్జీ గా చేశారు. మా బాయ్స్ లో అంతకన్నా ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. మా బాయ్స్ తడాకా చూద్దాం. సో రెడీ బాయ్స్? లెట్స్ గో. మా బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. 3 2 1 గో. మా బాయ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సూపర్ గా ఆడారు. సో మరి వారు ఎంత టైం లో కంప్లీట్ చేశారో తెలుసుకుందామా? ఎస్, మా బాయ్స్ 1 minute లో గేమ్ ని కంప్లీట్ చేశారు. గివ్ అ బిగ్ హ్యాండ్. బాయ్స్. ఓకే, మరి మొత్తానికి రింగా రింగా గేమ్ లో మీ బాయ్స్ 1 minute లో కంప్లీట్ చేసుకుంటే మరి మా గర్ల్స్ చేశారు 50 seconds లో. సో ఫైనల్ గా రింగా రింగా విన్నర్స్ ఆర్ గర్ల్స్. సో కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం రింగా రింగా. సో ఈ రింగా రింగాలో ఫైనల్ గా మరి గర్ల్స్ విన్ అయ్యారు. సో ఆ గర్ల్స్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ తో వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దేర్.
naka naka, dama 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 naka naka, dum dum naka naka, dama 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 naka naka. Search లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? ఓకే, ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూశారు కదా. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయని ఈ పెర్ఫార్మెన్స్ ద్వారా అర్థమైపోతుంది. ఎస్, మరి మొత్తానికి బాయ్స్ గర్ల్స్ ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో పెర్ఫార్మెన్స్ అయితే ఏంటి, టాస్క్ అయితే ఏంటి ఇరగొట్టేస్తున్నారు. నాలో ఉన్న ఉత్సాహం అంతా బయట తెచ్చేస్తున్నారు. సో వాళ్ళ నుంచి ఒక స్పెషల్ టాలెంట్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో మన స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెం. మెరిసింది మేఘం మేఘం మురిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. మెరిసింది మేఘం మేఘం మురిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. ముత్తిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చా గోర్వెచ్చా వయసంతా వానంట. ముత్తిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చా గోర్వెచ్చా వయసంతా వానంట. చల్ 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 తోరా నన్నారే 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 నన్నారే. ఓకే, మరి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఈ గేమ్ ఆడాలంటే లక్ ఖచ్చితంగా ఉండాలి అండ్ ఫేట్ కూడా ఉండాలి. సో ఇంతకీ ఆ గేమ్ ఏంటనే చూస్తున్నారు కదా. మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ కావాలి. బాయ్స్ నుంచి 5 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 5 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా బాయ్స్ గర్ల్స్ వచ్చే ముందు వి నీడ్ ప్రాపర్టీస్. సో మరి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ ఆడడానికి గర్ల్స్ నుంచి 5 గర్ల్స్ ఎవరు వస్తున్నారో విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్. గర్ల్స్ మంచి ఎనర్జీతో వచ్చేసారు. అంతే ఊపు మీద అంతే ఫైర్తో మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, మరి మొత్తానికి సై అంటే సై గేమ్ లోకి వచ్చేసాం. సో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ ఇక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్, గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, బాల్స్ అండ్ ఫ్రూట్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది నేను మీకు చెప్పేస్తాను. సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి 5 బాయ్స్ ముందుగా వస్తే ఒక బాయ్ దీంట్లో అంటే ఒక పర్సన్ దీంట్లో పడుకోవాలి బోర్లా. మిగతా నలుగురు 4 కార్నర్స్ అండ్ ఈ మ్యాట్ కి 4 కార్నర్స్ ఉంటాయి. ఆ 4 కార్నర్స్ ని హోల్డ్ చేస్తూ మధ్యలో ఉన్న వ్యక్తిని క్యారీ చేస్తూ ఈ మ్యాట్ మీదుగా వెళ్ళాలి. సో బోర్లా పడుకున్న వ్యక్తి ఇక్కడ ఉన్న మ్యాట్ మీద ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ బాల్స్ కానీ తినొద్దు. పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి అండ్ వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి. రిటర్న్ వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. నాకు ఇచ్చేస్తారు కదా ఎంటీ హ్యాండ్స్. ఓకే, ఇస్తారు ఖచ్చితంగా మీ బాయ్. సో మరి ఈ గేమ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు అనుకుంటారు ఇక్కడ ఉన్న చాక్లెట్స్ అంటే ప్రాపర్టీస్ ఎక్కువగా పిక్ చేసుకుంటే మేమే విన్నర్స్ అని. సో గేమ్ ఇక్కడ ఎక్కువ పిక్ చేసిన దాన్ని బట్టి కాదు. సో గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కి లక్ కూడా యాడ్ అయి ఉంటుంది. ఆ లక్, ఆ ట్విస్ట్, ఆ కిక్ ఏంటో లాస్ట్ లో రివీల్ చేస్తాం. సో మరి ఫాస్ట్ గా ఈ సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ రెడీ? ఓకే రైట్, మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఓకే రైట్, మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఫినిష్ చేసుకున్నారు మా గర్ల్స్. ఏవేవి ఎన్నెన్ని కలెక్ట్ చేశారో విల్ సీ. విల్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. Okay, total chocolates 26 and next fruits. So మరి ఫ్రూట్స్ అని కలెక్ట్ చేశారో చూద్దాం. సో 1 fruits.
సో ఓన్లీ 1 ఫ్రూట్ కలెక్ట్ చేశారు. అండ్ లాస్ట్ గా బాల్స్ 1. సో 1 బాల్. సో మరి గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు. సై అంటే సై. మరి నెక్స్ట్ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో ఆర్ యు రెడీ బాయ్స్? yes they are always ready. come on boys. ఓకే మరి సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దామా? ఒకసారి బాయ్స్ అందరికి ఓ వేసుకోండి. లెట్స్ స్టార్ట్. కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఫ్రమ్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39. So total chocolates 39. And next fruits. So fruits and collect chesaru chuddam. Only 1 fruit. So 1 fruit collect chesaru. And last ga balls and collect chesaru chuddam. Correct ga hit chesaru okka 1 ball. So final ga boys girls iddaru same balls fruits okati collect chesaru. So final ga final scores ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్ మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో ఇప్పుడు ఫైనల్ గా స్కోర్స్ కి వెళ్ళే ముందు సో బేసిక్ గా మనం ఇందాక చెప్పినట్లుగానే గేమ్ కి ముందు ట్విస్ట్ ఆ ట్విస్ట్ ఆ లక్ ఎవరికి వస్తుందో చూద్దాం. ఎందుకు ఆ ట్విస్ట్ ఏంటి అని అనుకుంటున్నావు కదా. సో ట్విస్ట్ అంటే ఏముంటుంది మనకి ఇక్కడ 3 చిట్స్ ఉంటాయి. 3 చిట్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్ ఉంటుంది. ఒక దాంట్లో 100 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది, ఒక దాంట్లో 30 ఉంటుంది. సో బేసిక్ గా ఫ్రూట్స్ కి ఒకటి, చాక్లెట్స్ కి ఒకటి అండ్ బాల్స్ కి ఒకటి. అండ్ ఈ గేమ్ లో గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు, బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. ఫస్ట్ గా మరి బాయ్స్ 50 కలెక్ట్ చేస్తే ఒకవేళ చాక్లెట్స్, ఆ 50 చాక్లెట్స్ కి 3 చిట్స్ లో ఉండి ఒక చిట్ తీస్తారు మా గర్ల్స్. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. సో బేసిక్ గా రెండు టీమ్స్ లో మాక్సిమం చాక్లెట్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తారు కాబట్టి చాక్లెట్స్ కి 100 వస్తే మీరు ప్లస్ అవుతారు. సో 30 వస్తే మైనస్ అవుతారని కాదు, స్కోర్ లెవెల్స్ డిక్రీజ్ అయిపోతాయి. సో మరి ఇప్పుడు ఈ గేమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి ఈ రోజు సై అంటే సై. సో మరి గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. ఓకే రైట్ గర్ల్స్ ఫస్ట్ స్కోరింగ్ దేంట్లోకి వెళ్ళిపోదాం? చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 26 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. 26 చాక్లెట్స్ కి మీ బాయ్స్ ఎంత స్కోర్ ఇస్తారో విల్ సీ. 100. అండ్ గర్ల్స్ నెక్స్ట్ ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం? ఫ్రూట్స్. సో మరి ఫ్రూట్స్ లాంటి గర్ల్స్ కి మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? ఫ్రూట్స్ లాంటి గర్ల్స్ అంటే నీ కంపారిజన్ ఉంది చూసావు. ఓకే మరి ఫ్రూట్ 1 కలెక్ట్ చేశారంట. ఆ ఫ్రూట్ కి మరి 1 ఫ్రూట్ కి మరి బాయ్స్ ఇచ్చేస్తారు. బాగా ఆలోచించి తక్కువ ఇవ్వండి. ఓకే 50. సో మరి మా గర్ల్స్ కలెక్ట్ చేసిన ఫ్రూట్ కి 1 ఫ్రూట్ కి 50 ఇచ్చారు. 1 into 50 50. ఓకే మరి ఫైనల్ గా లాస్ట్ గా మరి మా గర్ల్స్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. ఎన్ని కలెక్ట్ చేశారు? 1 బాల్. సో 1 బాల్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూసేద్దాం. 30. సో మరి 1 బాల్ కి 30 ఇచ్చారు. 1 into 30 30. ఓకే రైట్ మరి ఇప్పుడు బాయ్స్ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో బాయ్స్ ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? ఫ్రూట్స్ అండి. సో మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? వెరీ గుడ్. అండ్ 1 ఫ్రూట్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూద్దాం. 50. 1 into 50 50. సో మరి నెక్స్ట్ కావాల్సిన స్కోరింగ్ చాక్లెట్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? జాగ్రత్తగా చూసి 100 తీయండి. ఓకే చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 39. 30. ఎనీవేస్ బాయ్స్ లాస్ట్ గా మీకు కావాల్సింది బాల్స్. సో బాల్స్ 1 పిక్ చేశారు. ఆ 1 బాల్ కి మనం ఇచ్చే స్కోర్ 100. సో 1 into 100 100.
బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. సో ఫైనల్ స్కోరింగ్ ఏంటో విల్ సీ. ఓకే, మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మరి బాయ్స్ చేసిన స్కోర్, మా బాయ్స్ చేసిన స్కోర్ 1320. సూపర్. ఓకే, మరి సై అంటే సై గేమ్ లో మీ బాయ్స్ అంత స్కోర్ చేస్తే మరి మా గర్ల్స్ చేశారు. మరి మా గర్ల్స్ స్కోర్ చూస్తే మీరు ఎక్కడ ఉన్నాయి మా స్కోర్స్. సో మరి మా గర్ల్స్ చేశారు సై అంటే సైలో 2600. సో ఫైనల్ గేమ్ సై అంటే సైలో కూడా మరి మా బ్యూటిఫుల్ గర్ల్స్ ఆర్ ద విన్నర్స్. కమ్ ఆన్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్. ఓకే వ్యూవర్స్, చూశారు కదా, ఇది ఈ రోజు మన జిగా ఇన్ సెయింట్ జేవియర్స్ పీజీ కాలేజ్. సో మరి స్టూడెంట్స్ చూశారు కదా, బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫుల్ కాంపిటేటివ్ గా గేమ్స్ ఆడారు. సో ఎనీవేస్ ఎట్ లాస్ట్ ఫైనల్ గేమ్ మా గర్ల్స్ విన్ అయ్యేందుకు హ్యాపీగా ఉన్నాను. సో మీ బాయ్స్ కూడా కొన్ని గేమ్స్ గెలిచారు. సో మరి ఇలాంటి బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ ఎనర్జిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ రేణు సైనింగ్ ఆఫ్. సీ యూ, బై బై. సో బై బాయ్స్ అండ్ గర్ల్స్.